ప్రముఖ దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం కన్నుమూశారు. అల్లు కనకరత్నం అంత్యక్రియలు కోకాపేటలో నిర్వహించారు కుటుంబ సభ్యులు. మొదటి నుంచి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సేవలను ప్రశంసించేవారు కనకరత్నం. ఆమె చివరి కోరికతో కళ్ళును దానం చేసింది అల్లు కుటుంబం. అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు అల్లు మెగా కుటుంబ సభ్యులు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు. ముంబై నుంచి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. మైసూర్లో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. అల్లు రామలింగయ్య సతీమణిగా, అల్లు అరవింద్ తల్లిగా, మెగాస్టార్ అత్తగారిగా, అల్లు అర్జున్ నానమ్మగా అందరికీ సుపరిచితురాలు కనకరత్నం. అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్ ని ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు పరామర్శించారు. అల్లు కనకరత్నం ఆత్మకు శాంతి చేకూరాలని మెగా హీరోలు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ప్రార్థించారు. అల్లు కనకరత్నం పార్థివ దేహాన్ని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అయాన్ మోసుకొచ్చిన తీరు చూసి అందరి కళ్ళు చెమర్చాయి. కన్నబిడ్డలు, అల్లుడు, మనవళ్ళు, మునిమనవళ్లతో ఆమె జీవితం సార్థకమైందనే మాటలు వినిపించాయి. అల్లు కనకరత్నం అంత్యక్రియలు కోకాపేటలో జరిగాయి. మెగాస్టార్ కుటుంబ సభ్యులందరూ ఘనంగా వీడ్కోలు పలికారు. మొదటి నుంచి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సేవల్ని ప్రశంసించేవారు అల్లు కనకరత్నం. ఆమె నేత్రదానం చేశారు. ఆమె కళ్లను దానం చేసింది అల్లు కుటుంబం. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కనకరత్నమ్మ తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారంటూ గుర్తు చేసుకున్నారు పవర్ స్టార్. విశాఖపట్నం బహిరంగ సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ లో అల్లు నివాసానికి చేరుకున్నారు పవర్ స్టార్.